ఫ్యూచర్ సిటీలో మీ సొంత ఇంటి కల నిజం చేసుకోండి. శ్రీశైలం హైవే కడతాల్లోని భారత్ ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో అద్భుతమైన ఓపెన్ ప్లాట్స్. ప్రతి ప్లాట్పై అక్షరాల 2 లక్షల నగదు తగ్గింపు. రిజిస్ట్రేషన్ ఖర్చులు పూర్తిగా ఉచితం. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే పెట్టుబడి పెట్టే సువర్ణ అవకాశం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. పరిమిత ప్లాట్లు మాత్రమే కలవు. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 7396744556. పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞవాటము అంటారు. ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే, కోడిగుడ్డు అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు, తీసుకోరు హవిస్సు. అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా ఈ చుట్టుపక్కల ఉన్న తద్దోషము నివారణ అగుగాక, దేవతలు ప్రవేశింతురుగాక అని ఆహ్వానం పలుకుతారు. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది, ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు. కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే, కోళ్లని పెంచడం ఎక్కువైపోతే, యథేచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు. ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే, కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది, లక్ష్మి పైకొస్తుంది. ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు. కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం. అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు. నేను కోడిగుడ్డు తినకపోవచ్చు, కోడిగుడ్డు తినే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా, మరి ఏం చెయ్యాలని అడిగారు. అభిషేకం చేయ, స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చెయ్యడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది. లేదు అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత రుద్రాభిషేకం చేస్తారు. చేసి ఈ మంత్రం చెప్తారు, ద్రాపేద్ధ సస్పతే దరిద్రం నీలలోహిత అని. అంటే ఓ ఈశ్వరా, మీ అనుగ్రహము చేత దరిద్ర లక్ష్మి రాకుండుగాక. అందరూ పాటించవలసిన ధర్మాలు ఏవుంటాయో వాటిని సామాన్య ధర్మములని పిలుస్తారు. సామాన్య ధర్మములలో అగ్రస్థానాన్ని పొందినది ఏది అంటే అహింస. అహింస పరమో ధర్మ అని ధర్మాలలో అత్యంత ప్రధాన ధర్మం. అహింస అంటే హింస చెయ్యకుండుట. హింస అంటే బాధ కలిగించుట. చంపేయడమే కాదు, చంపడం కూడా బాధించడంలో ఒక భాగం. చచ్చిపోయే వరకు బాధించేశాక చచ్చిపోతే ఆ బాధ ఇంక పడడానికి వాడికి శరీరం ఉంది. కాబట్టి బాధించడం హింస. అహింస పూర్తిగా సాధ్యమా? ఎందుకంటే ఈ దేశంలో అహింస అనేటటువంటిది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అహింస పరిపూర్ణంగా పాటించడం ఎవరి వలన సాధ్యము కాదు. ఎందుచేత ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడిన మాటలు శబ్ద తరంగాలుగా వస్తున్నప్పుడు అవి తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు పడిపోతాయి. నేను పాదాలు కదిపితే నా పాదాల కింద పడి కొన్ని చనిపోతాయి. అసలు హింసా సాధనములేవి అంటే ఇంట్లో ఉండే కత్తిపీట, చీపురు, చాట, ఈ 3 హింసా సాధనాలు అని చెప్పింది శాస్త్రం. కత్తిపీట చేత ఎన్నో జీవులు మరణిస్తాయి. అలాగే చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు ఎన్ని జీవులు మరణిస్తాయో, చాట పెట్టి చెరిగినప్పుడు ఎన్ని జీవులో మరణిస్తాయి. ఇప్పుడు ఇల్లు తుడుచుకోకుండా, కత్తిపీట వాడకుండా, చెరగకుండా బ్రతకగలరా? బ్రతకలేరు. మరప్పుడు అహింస పరిపూర్ణంగా ఎలా సాధ్యం? అందుకే వేదం ఒక గొప్ప విషయాన్ని చెప్పింది. ఆశ్రమాన్ని బట్టి కొన్ని హింస కావు. గృహస్థు ఉన్నాడు, గృహస్థు తాను వండుకు తినడమే కాదు, గృహస్థు తనని ఆశ్రయించి ఉన్నటువంటి భూతములకు అన్నం పెట్టాలి. ఓ పక్షికి,
ఓ కుక్కకి, ఇంటికొచ్చినటువంటి అతిథికి, భిక్ష కోసం వచ్చిన సన్యాసికి, ఇంటికొచ్చిన బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెట్టాలి. అన్నం పెట్టాలి అంటే పొయ్యి మీద ఉడికించాలా వద్దా? అగ్నిహోత్రం రగలిస్తే కొన్ని జీవులు పోతాయి, కత్తిపీట వాడితే కొన్ని పోతాయి, ఇల్లు శుభ్రత కోసం తుడిస్తే కొన్ని పోతాయి, చాట వాడితే కొన్ని పోతాయి. అప్పుడు తాను జీవించడం కోసం ఎంత హింస చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదో, ఆ హింస జరిగినా సరే అది హింస కిందకి రాదు అని వేదం నిర్ధారించింది. ఒక గృహస్థు కత్తిపీట వాడక తప్పదు. అప్పుడు కత్తిపీట వాడితే ఆయన హింస చేసినట్లు కాదు, ఆయన ఇల్లు తుడుచుకుంటే ఆయన హింస చేసినట్లు కాదు, ఆయన చాట వాడితే హింస చేసినట్లు కాదు, ఆయన పొయ్యి వెలిగిస్తే ఆయన హింస చేసినట్లు కాదు. కానీ అంతకన్నా ఎక్కువగా కేవలం తన మనసుకి ఉల్లాసం కలగడం కోసమని చెప్పి వేరొక ప్రాణిని మాత్రం హింసించకూడదు. తను బ్రతకడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు, తను బ్రతకడానికి ఇది ఉండగా, ఇన్ని ఉండగా, ఇవి కాదని వేరొక ప్రాణిని బాధించి తాను బ్రతకవలసిన అవసరం ఉందా అన్న ప్రశ్న వస్తే అక్కర్లేదు. ఇంకోలా కూడా బ్రతకచ్చు, అలా హింస పెట్టక్కర్లేదు అన్నాననుకోండి, అలా నిరూపించచ్చు అనుకోండి, అప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇన్ని ఉన్నాయి తినడానికి, ఇవన్నీ కాదని ఏదో హింస చేసి తినకు అన్నాననుకోండి, అప్పుడు ఏది వాడితే, ఏది తింటే ఎక్కువ హింస జరగలేదు, నెత్తురు కారిపోలేదు, వేరొక ప్రాణి గిలగిల తన్నుకోలేదు, దానితో కడుపు నింపుకోవడాన్ని శ్రేయస్కరము అని చెప్పవలసి ఉంటుంది. ఆ పరిధి దాటితే హింస జరిగింది అని చెప్పవలసి ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడ కూడా ఓ మినహాయింపు. అసలు దేశ సంరక్షణ చేయవలసినటువంటి వాళ్ళు, బలహీనులైన వాళ్ళని రక్షించవలసిన వాళ్ళు, 10 మంది రక్షణ కోసం తన శరీరాన్ని పణంగా పెట్టి యుద్ధభూమిలో వెళ్ళిపోవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అవసరమైతే తన శరీరాన్ని ఒడ్డేస్తారు. ఇప్పుడు వాడు శరీర బలాన్ని సంతరించుకోవాలి, దానికోసం తినవలసి వచ్చిందనుకోండి, తప్పు పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి హింస అనేటటువంటి దాన్ని నిర్ణయం చేయడంలో చాలా జాగ్రత్తగా శాస్త్రం ప్రమాణం తీసుకుంది తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ వలన ఏదీ మరణించకూడదు, అప్పుడే నువ్వు అహింసావ్రతం పాటించిన వాడవు అని చెప్పడాన్ని వేదం అంగీకరించలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదం దృష్టిలో అహింస ఏదో అలా ఉండగలిగితే చాలు. వేదం చెప్పిన అహింస పట్టుకోవాలి తప్ప మనం నిర్ణయించుకున్న అహింసా సిద్ధాంతాలు పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అది పూర్తి అహింస ఎవరికి ఎప్పుడూ సాధ్యమయ్యే విషయము కాదు. ఇది నేను కాదు చెప్తున్నది, వేదం అంగీకరించింది ఈ విషయాన్ని. గృహస్థ విషయంలో అందుకే అన్ని మినహాయింపులు ఇచ్చింది. గృహస్థాశ్రమంలో లేనప్పుడు వాటి జోలికి నువ్వు వెళ్ళద్దు. అందుకే సన్యాసి అగ్ని ముట్టుకోడు. అగ్ని ముట్టుకోకుండా జీవిస్తాడు కాబట్టే సన్యాసి శరీర పతనం అయిపోయాక అగ్నిలో దహించారు, భూమిలో పెట్టేస్తారు శరీరాన్ని. అగ్నితో సంపర్కం సన్యాసి వదిలిపెట్టేస్తాడు. కాబట్టి హింస అంటే బాధించుట అని నేను చెప్పినప్పుడు అసలు నిజానికి హింస చేయడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు, మనసుని బాధ పెట్టడం. మనసుని బాధ పెట్టడానికి తేలికైన మార్గం మాట. మీరు అవతలవాడు తప్పు చేశాడో చేయలేదో మీకే తెలియదు సరిగ్గా, కానీ నింద చేశారనుకోండి, అది చాలు కట్టి కొడపడానికి. ఒక సాధు పురుషుణ్ణి పట్టుకుని ఓ తప్పు మాట అన్నారనుకోండి, అవతలవాడి మనసు గాయపరిచారనుకోండి, అది ఇబ్బంది పెడుతుంది. అందుకే హింస అన్నది కేవలము శరీరమునకు మాత్రమే సంబంధించినది కాదు. హింస అనేటటువంటిది మనసుకి కూడా సంబంధించింది. సీతమ్మని రావణుడు హింసించాడు. ఎలా? ఆమె ఎలా బ్రతకాలనుకుంటోందో శాస్త్రీయంగా అలా బ్రతకనివ్వలేదు. ఆ పాపానికే 10 తలలు తెగిపోయి. అందుకే శాస్త్రాన్ని చెప్పడానికి, ప్రమాణాన్ని చెప్పడానికి మాట యందు వ్యగ్రత ఉన్నా దోషం రాదు. ఎందుకని? అది సత్యాన్ని ఆవిష్కరిస్తోంది, ఒక పెద్ద ధర్మాన్ని చెప్తోంది. ఆ సత్యాన్ని ధర్మాన్ని చెప్పడం కోసం, 10 మంది యందు నిలబెట్టడం కోసం మాట యందు పారుష్యం వచ్చినా సరే అప్పుడేం దోషం రాదు.
ఎందుకనంటే అది 10 మంది మనసుల్లోకి చొచ్చుకుపోవాలి. అందుకొని మళ్ళీ 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 దాన్ని గట్టిగా చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఆయనకి దోషం వచ్చిందా అంటే ఆయనకి దోషం రాదు. ఎందుకు దోషం రాదు అంటే ఒకటే కారణం, వెనక ఉద్దేశ్యం సక్రమ మార్గంలో నడిపించడం. ఆ నడిపించడం అన్న దానికోసమని చెప్పి పునరావృత్తి దోషం లేకుండా ఎన్ని మాటలు ఆ మాట చెప్పినా అది వాక్యమునందు కించిత్ కర్కశత్వమే ఉన్నా దోషం రాదు. కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి వైరాన్ని మనసులో పెట్టుకుని అవతలవాడి కీర్తిని పాడు చేద్దామనో, అవతలవాడి మనసుని బాధ పెడదామనో, అవతలవాడికి భంగపాటు కల్పించాలనో నీ మనసులో లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడినదైతే అది హింస కిందకే ఈశ్వరుడు తీసుకుంటాడు. అందుకే సీతమ్మ విషయంలో రావణుడు మాట్లాడితే హింస అయింది, సీతమ్మ రావణుడిని ఉద్దేశించి మాట్లాడితే హింస అవ్వలేదు. ఎందుకంటే ఆవిడ మాట కఠినంగా అనిపించినా అది శాస్త్రం, అది ధర్మం, అది హితం, అభ్యున్నతి కొరకు మాట్లాడిన మాట. అలా మాట్లాడిన మాటని అభ్యున్నతి కొరకు అని అర్థం చేసుకోలేకపోతే మరణము శరణ్యమైంది రావణాసురుడికి. కాబట్టి ఏది ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి తప్ప నీకు అర్థం చేసుకోవడం చేత కాలేదు కాబట్టి అది హింస అని నిర్ణయం చేయకు. అందుకే అహింస పరిపూర్ణముగా సాధ్యమా అంటే ఒక్కనాటికి కాదు అని వేదం నిర్ధారణ చేసింది. దాన్ని అలా అర్థం చేసుకుని మనం బ్రతకడానికి ఎంతవరకు అది తప్పలేదో అంతవరకే వెళ్ళాలి తప్ప ఇంతకన్నా అవసరం లేకపోయినా నేను బ్రతకగలను అన్న దాని జోలికి మాత్రం వెళ్ళి హింస చెయ్యవద్దు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఓ చెట్టు కొమ్మ ఉంచి నేను ఆకులు పీకక్కర్లేదు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో చిన్న ప్రాణి ఒకటి అలా వెళుతోంది అనుకోండి, నా కాలుతో తన్నక్కర్లేదు. అలా ఓ కుక్క వెళ్ళిపోతోంది అనుకోండి, నేను రాయి తీసి కొట్టాను అనుకోండి, అది కుయ్యోమని ఏడుస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎందుకు అలా కొట్టకుండా ఉన్నా నేను బతకచ్చు. ఎందుకు కొట్టడం దాన్ని? నా చేతిలో రాయి ఉంది కాబట్టి, నేను మనిషిని కాబట్టి, నాకు బలం ఉంది కాబట్టి, కుక్కను నేను చేయలేదు కాబట్టి, అది చిన్నపిల్ల కనుక నేను రాయి పెట్టి కొట్టి అది కుయ్యోమని ఏడుస్తుంటే వెళ్ళిపోతే నేను సంతోషించాను అనుకోండి, అది హింసే. అందుకని హింస అన్న మాటని అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హింస అన్న మాటని ఆశ్రమము అన్న కళ్ళజోడు పెట్టుకుని చూసి నిర్ధారించాలి. అందుకే వేదం అంది అహింస పరిపూర్ణముగా సాధ్యము కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసేది ఎంతవరకు పాటించారు అన్నది చూసి దాన్ని బట్టి ఆయన అహింసావ్రతంలోనే ఉన్నాడు అని చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడూ ఏం కావాలి? దిక్కుమాలిన బిర్యానీలు అమ్మలు అలాగే వండి పెడతారు. లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు, రజోగుణ భూయిష్టమైన పదార్థాలు, తమోగుణ భూయిష్టమైన పదార్థాలు, సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది. నేను ఈ మధ్య కాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను. అమ్మా, మేము బ్యాంకుకి వెళితే ఎప్పుడైనా విత్డ్రాయల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్డ్రాయల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 500 రూపాయలకి విత్డ్రాయల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు. అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం. అలా ఇంకొక 8 ఏళ్ళో 5 ఏళ్ళో దాటిపోతే తెలియనటువంటి వాడు, ఈ తరం వాడు ఎవడైనా హోటల్కి వెడితే, ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు హోటల్కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్లవలసి ఉంటుంది, బ్యాంక్ లో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడు, మీకు ఓ కార్డు ఇస్తాడు. అది మీరు చదివారనుకోండి, అది ఏమిటో గోబీ మట్ట, ఆ ఆలు పట్ట, ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్. పన్నీర్ ఏమిటి, పులుసు ఏమిటి, పేర్లు ఏమిటి, ఏమిటో ఒక్కటి అర్థం కాదు. ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు, అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకి తెలియవు, అడిగితే బాగుండదు, వీడు ఎప్పుడు తినలేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు. అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు, తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమంటారంటే దాన్ని నాన్ అంటే లేనిది, నిన్ను లేకుండా చేసేయగలిగినది ఒకటి, దాని పేరు నాన్. అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి, ఎలా తినాలి, అసలు ఆ కూర ఏమిటి, ఆ పులుసు ఏమిటి, అసలు ఆ పేరు ఏమిటి, ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో, తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలియదు. పూర్వం ఏదో ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, పూరి ఉండేవి.
వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏమున్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి ఆత్రేయ గోత్ర సిద్ధార్థం అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ ఆయన చదివేవాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలయా ఇదేమిటి. మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశేచనం చేయడం, చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి, మీరు మిమ్మల్ని వెర్రేడి కింద చూస్తారు అక్కడ అందరూ. కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు. ఏదో పులి పంజాలంటివి కొన్ని ఉంటాయి, దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నాయి. మీరు అలా చేయలేకపోయారనుకోండి, మీరు సంస్కృతి ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి. వాళ్ళ ఉరిగింటి పుల్లకూర రుచి, అక్కరలేనివన్నీ నెత్తికెత్తుకోవడమే. ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు. అలా చెప్పిన తల్లులు లేదు, నన్ను క్షమించండి. నోర్మోయి బిర్యానీ ఏమిటే, అన్నం తిను, పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు. ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది. కాబట్టి పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తప్పే ఉంది. అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు. ఇది ఉంది, అక్కడ 103 కనపడుతున్నాయి, ఇది మార్చి అది మార్చిది, దానికే మనకి టైం లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం? శనివారం ఉపవాసం అంతా ఏమిటిరా అంటే హోటళ్లలోనే. సరే, ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకెందుకు కానండి. మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకోండి. ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడు చూడనట్టు 2 చెంచాలు ఓ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నా ఏంటి మనకి తెలుసా? అందుకని ఓ గిన్ని ఇదంటే సుముహూర్తము, వీడి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ, అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగ్లు, దేనికి వివరం ఉండదు, మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షత్రాలు ఏమనేవాడు ఉండడు, మీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు. కళ్యాణ వేదిక, బలానా వీధి సందులో కడితే 2A బస్సు ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే రా. ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే ఆ కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి, మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగ్. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్లే వస్తే ముష్టి వాళ్ళు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడం వడియో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ వాళ్ళ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికో మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు. ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి, లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనం. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు. అంతేగాని మీ అందరికీ పాపం అన్నం లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి, అవి అంటే అసలు అర్థం లేదు. నన్ను క్షమించండి, నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర నా బొలికి ఎందుకండి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడ సంప్రదాయం కాదు. ఉత్తర భారతదేశంలో
పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పత్తాన అవదా పెళ్లి, సాయంకాలం 6ంటికి వస్తారు, ఏదో తింటాడు కాసేపు డాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు కాసేపు భంగరా అంటారు. సుముహూర్తం వరకు వాళ్ళు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి అరిగిపోతుంటుంది, పెడుతుంటాడు, ఏదో కాసేపు శనగలు తింటాడు, అలా పెడతాడు, ఏదో డ్రింక్ తాగుతాడు. నీ ఇంట్లో తినేది అరగంట, ఎందుకు ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కరు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు. అది లేదు, ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు, వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటే అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందెళ్ళాలి. వెళ్ళి ఏమున్నాయి, ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు. ఆ గబుక్కుని భార్యతోటి ఏమిటివన్నీ ఏం తిందాం ఇవ్వాలా అంటే సాంబారు అన్నం తిందాం అంటున్నాడు. నీ మొహం ఎప్పుడు నువ్వు చేసేదే కదా, నేను ఇవాళ చెప్తా, ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీక్కుపోతారు ఎప్పుడు పెట్టనట్టు, అయితే మీరు అన్నట్టు అని మొహాలు ముక్కులు ముడిచేసుకోవడాలు. ఎందుకు వచ్చిన వాళ్ళండి ఏమిటో ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి. సరే, ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతలు అయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు. తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు ఎట్టుకున్నట్టు పుస్తకం పెట్టు కూర్చుని ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి 2 చెవులు పెట్టుకుని ఆత్రేశాశ్రానసామాశ్వాత్రయారిషయ ప్రవరాన్విత ఆత్రేశగోత్ర ఉపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే 4-5 ఇంతకు ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు. చాగంటి కోటేశ్వరరావు ఏం తెచ్చారు అంటే మీరు కవర్ ఇస్తే ఉండండి అంటాడు. తీసి 116 కరెక్టే కదండి అంటే ఆ 116 అడు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, 1000, 100, 10 ఒకట్లో అందులో వేసుకుని ఆ 1000 ఆ కవర్ మీ మొహం మీదే చింపేసి అవతల పారేస్తాడు. మీరు దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు. అవన్నీ చెత్త పుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్న దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి, మేము వీడియో తీయాలంటాడు. వాడి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్లిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చేవి ఇవాళ తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది? ఏ వేదంబు పఠించే లూత ద్విజగం వేశాస్త్రములు సూచి తా వినే విద్యాభ్యాసమనొర్చే కరి చించే మంత్రమూహించే బోధా విద్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాశక్తియ కాక జంతుతతికిం శ్రీకాళహస్తీశ్వర. ఒక ఏనుగు పరమాత్మని పూజించింది, తనలో కలిపేసుకున్నాడు. ఒక పాము తనలో కలిపేసుకున్నాడు. ఒక సాలిపురుగు తనలో కలిపేసుకున్నాడు. ఆఖరికి ఒక బోయవాడు ఏమీ తెలియదు, ఆయన చేశాడని మనం చేయకూడదు, కానీ ఆయన భక్తి అటువంటిది. ఎంత అనుగ్రహించేశాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితం అంశశేష కవడం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. బోయే తిన్నాడు, ఏమీ తెలియదు, అమాయకుడు. అడవి పందిని వేటాడాడు, పందిని కాలుస్తున్నారు స్నేహితులు. వచ్చి తింటాను, స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణముఖరి నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వస్తున్నాడు, శివాలయంలో శివలింగం కనపడి అంతే. ఆయనలో భక్తి పెళ్ళుబుకింది. శివ ఎన్నాళ్ళయిందో అన్నం తిని ఇలా ఉండిపోయావా, నీకు తెస్తానుండా ఆహారం అన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం ముక్కలు తీసి నవిలాడు. ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది. ఇది శివుడికి పెడతాను. అమ్మ సగం నవిలిన ఉమ్ముతో ఉన్న మాంసం చేత్తో పట్టుకున్నాడు. ఎడం చేతిలో ధనస్సుంది. పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి. ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది, స్నానం చేస్తే కానీ తినడం, అభిషేకం చెయ్యాలి. ఆయన బాధ తొందరగా పెట్టేయాలి శివుడికి. ఆయన ఆర్తి, ఎలా పట్టుకెళ్ళాలి? ఈ చేతిలో ధనస్సుంది, ఈ చేతిలోనేమో ఎంగిలి మాంసం మొక్కుంది. నది దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు. గుటక వేయకుండా పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో చెప్పులతో వెళ్ళిపోయాడు. మలమూత్రములు తొక్కిన చెప్పులు. లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం మీద నిర్మాల్యం తీస్తే కానీ అభిషేకం చేయకూడదు, ఉత్తర దిక్కుకి తీయాలి. కూర్చాని మెత్తటి బ్రష్ వాడతారు. అందుకు తుమ్మిపూలు చిన్న ఉంటాయి కదా, అందులో మెత్తటి బ్రష్ వాడతారు దానికి. కూర్చాయతి చెప్పు తీసి పుడి చేశాడు శివలింగం మీద. శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చోవాడెవరా. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అభిషేకం చెయ్యాలి. ఆయనకి ఏం వచ్చు? రుద్రం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
ఇవన్నీ ఆయన చదవగలడా? ఆయనకి అమాయకపు భక్తి. గండూషాంబు నిషేచనం పురవిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊశాడు. అబ్బా, ఏం అభిషేకం చేశావురా అన్నాడు శివుడు. ఆయన చేశాడని మనం చేయకూడదు, ఆయన భక్తి అంతే, ఆయన జ్ఞానం. ఆ తర్వాత ఎంగిలి మాంసం ముక్క తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. తింటావా తినవా అన్నాడు. ఆయన తినలేదు. ఈయన ఎందుకు తినవు? తింటావా తల బద్దలు కొట్టేసుకోనా అన్నాడు. తినేశాడు అంతే. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ శివానంద లహరిలో ఇది చదివాడు బహుశా. చదివి ఆయన ఆశ్చర్యపోయి శివ, భక్తులంటే ఇంత భక్త్యా? శ్రీకాళహస్తిలో నువ్వు కింద ఉండి తిందండి కొండ మీద కూర్చోబెట్టావా? భక్తుడు కొండ మీద, పరమేశ్వరుడు నేల మీద. ఏం విచిత్రం శంకర, ఎంత భక్తులంటే ప్రీతి నీకు అని ఆగలేక ఒక విచిత్రమైనటువంటి పద్యం అల్లాడు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పులుతను భక్షింపక బోయి చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పరమశివుడు ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మ దిగ్గాంగమీశం హృదయ పరశుపాణిం చారు చంద్రధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయనకి ఓ చేతిలో వేడి పట్టుకుంటాడు, ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. పైన ఎప్పుడు గంగమ్మ ఉంటుంది, ఇక్కడ మూడవ కన్ను అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. శంకర, నీకు మాంసము వాంఛయేని కరువా, నీకు మాంసం తినాలంటే కరువా? ఏమిటయా తినడం? ఎంగిలి మాంసం తినడం ఏమిటయా? దూర్చటి గద్దించాడు వాయులింగం దగ్గరికి వెళ్ళి శ్రీకాళహస్తిలో. చూడండి, అలా అడిగాడు శివుని, నీకు మాంసము వాంఛయేని కరువా. నీకేమన్నా కరువా ఏమిటా తినేయడం? నీకు నిజంగా మాంసం తినాలనిపించింది అనుకో, ఈ చేతిలో జింక ఉందా, ఈ చేతిలో గండ్రకొట్టలు ఉందా, ఈ గండ్రకొట్టలు పెట్టి ఈ జింకని ఇలా కొట్ట చచ్చిపోతుందా? దాని మాంసం ఇలా చేత్తో తీసుకుని ఈ చేతిలో బ్రహ్మకపాలం ఉందా కింద, అందులో పడేసుకుని పైన గంగం ముందు కాసి నీళ్లు పోసుకుని మూడో కన్నా అగ్నిహోత్రం మీద ఉడకేసుకుంటే వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, తినొచ్చు. మానేసి ఎంగిలి మాంసం తినవేంటి? నీకు మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్ట కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుతన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. భక్తుడైన వాడికి అంత దిగిపోతాడు పరమాత్మ. ఆయనకి కావలసింది భక్తి తప్ప ఇంకొక పటాటోపం ఆయనకెందుకు? అందుకే శంకర భగవత్పాదులు అంటారు ఒక తోట, నువ్వు వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచవాసి. నువ్వు ఉపనయనం చేసుకున్న వటువా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, సన్యాసివా, వానప్రస్తువా, ఇవన్నీ పరమాత్మకెందుకు? నువ్వు ఆయన పాదముల దగ్గర మనసు పెట్టిన వాడివైతే చెప్పు, నీ వెంట పరిగెడతాడు పరమాత్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ